మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ 8వ డివిజన్ పోచారం మున్సిపల్ పరిధి సద్భావన టౌన్షిప్లో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మెగా హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా టౌన్షిప్లో 150 చెట్లను నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి గట్కేసర్ మున్సిపాలిటీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీమతి వాణి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ వాణి మాట్లాడుతూ సద్భావన టౌన్షిప్లో ఖాళీగా ఉన్న ప్లేసుల్లో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కాలనీవాసులను అభినందిస్తున్నానని, నాటిన ప్రతి చెట్టును సంరక్షించడానికి అందరూ కృషి చేయాలని, వాటికి కావాల్సిన నీరు, ఫెన్సింగ్ ఉండే విధంగా కాలనీవాసులు పర్యవేక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ కిషోర్, A3 బ్లాక్ ప్రెసిడెంట్ సురేందర్, జనరల్ సెక్రటరీ తిరుమల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్, B2 బ్లాక్ ప్రెసిడెంట్ నటరాజన్ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ రంజిత్ మరియు ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ బాబుకి చూడండి బాగా కష్టపడి మంచి వేస్టేజ్ మేడం ఇక్కడ చూడండి గట్టిగా చెప్పండి అందరూ. మన అందరి సమస్యల తరఫున మేడం గారికి రిప్రజెంటేషన్. దయచేసి మేడం గారు సానుకూలంగా కోరుకుంటున్నాం. మేము దాదాపుగా ఇంతకుముందు ఉన్నటువంటి అభివృద్ధులకు విజ్ఞప్తి చేశాం. మొన్న కూడా మా ఇక్కడ కొత్తగా ఇంకా టవర్ కొనుక్కున్నటువంటి ఎమ్మెల్యే గారు కౌన్సిల్లో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సద్భావన కమిటీ సభ్యులకు మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. నేను ఒకరోజు మార్నింగ్ శానిటైజర్ ఇన్స్పెక్షన్ కానీ ఇక్కడికి రావడం జరిగింది. మరి అప్పుడు పెద్దలు అందరూ కూడా కలిసి ఇట్లా అనుకుంటున్నాం మేడం అని చెప్పగానే సరే ఖచ్చితంగా చేద్దామని చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే 2022లో ఇవన్నీ కూడా లాట్ తీశారు. అప్పుడు అందులో నేను కూడా ఉన్నాను. అక్కడ అంబేద్కర్ యూనివర్సిటీలో లాట్ తీశాను. నేను కూడా పార్టిసిపేట్ చేశాను ప్రోగ్రాంలో. అయితే యాక్చువల్గా మాకు అప్పుడు మా ఎంప్లాయీస్ అందరికీ కూడా మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ కూడా తీసుకుంటారని చెప్పారు. మేము ఇప్పుడు అనుకుంటున్నాం ఎందుకు తీసుకోలేదు, మంచి వాతావరణంలో ఉంది. కాకపోతే ఏంటంటే హౌసింగ్ బోర్డు వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయడం, ఆ తర్వాత మనం మున్సిపల్ పరిధిలో తీసుకోవడం అనే దాంట్లో ఇష్యూస్ ఉన్నాయి. సద్భావన టౌన్షిప్ అనే కాదు, అదేవిధంగా మనకు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా మన పోచారం ఏరియాలో చాలా ఉన్నాయి. నాకు గట్కేసర్ సర్కిల్ పరిధిలో అంటే గట్కేసర్, నాగారం, పోచారం ఇవన్నీ కలిసి గట్కేసర్ సర్కిల్ పరిధిలో మనకు ఒక 5 to 8 స్పేస్ ఉన్నాయండి. సో ఏమైపోతుందంటే మనకు అప్పుడు ఉన్న స్టాఫ్ అంతే ఉన్నారు, స్టాఫ్ పెరగలేదు. కాకపోతే కాలనీస్ చాలా ఎక్కువ కాలనీస్ వచ్చేస్తే మనకు ఉన్న స్టాఫ్ సరిపోవట్లేదు. దానివల్ల మేము ఖచ్చితంగా ఇలా అని చెప్పేసి చేయగలుగుతాము అని చెప్పే పరిస్థితి ఇప్పుడు లేదు. కాకపోతే నేను మొన్న వచ్చినప్పుడు ఏదైతే ఓపెన్ జిమ్ అని చెప్పారో మరి మీరు ఇందులో ఉన్న రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఓపెన్ జిమ్కి సంబంధించి నేను ఖచ్చితంగా ఒక ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసేటప్పుడు మా జడ్జి గారు జడ్జి మేడం ఉన్నారు, మేడం దృష్టిలో పెట్టేస్తే ఒక 2-3 months నాకు తెలిసి ఓపెన్ జిమ్ అయ్యేటప్పుడు మాత్రం 100% నేను ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఏంటంటే మీరు ఎక్కడ దాన్ని ప్లేస్ చేయాలి, ఎక్కడ పెడదాం అనేది మీరు అందరూ కూడా అన్ని ఇలా చెప్తున్నారు కదా, మరి అందరికీ కన్వీనియంట్ ఎక్కడ ఉంటుంది అనేది కాస్త మాకు మీరు ప్లేస్ సెలెక్ట్ చేసి పెట్టండి. అక్కడ ఖచ్చితంగా మనం అది ఏర్పాటు చేద్దాం. ఈ స్ట్రీట్ లైట్స్ కింద ఏంటంటే స్ట్రీట్ లైట్స్ వచ్చేసి కొంచెం రిపేర్స్ అనేది వాస్తవమే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మన సద్భావననే కాదు అన్ని చోట్ల కూడా ఇష్యూ ఉంది. అది కూడా కొంచెం తొందరలోనే మనకు సెంట్రలైజ్ టెండర్ అవుతుంది. అది కూడా కొంత సాల్వ్ చేస్తాను. నేను ఒకసారి వచ్చి మా ఎలక్ట్రీషియన్ కూడా వెరిఫై చేయమని చెప్తాను. శానిటైజర్ ఆటోకి సంబంధించి ఒక ఆటో వస్తుంది కదా, వాళ్ళతో ఆటో వాళ్ళతో కూడా
వీళ్ళని వాళ్ళతో మాట్లాడుతున్నాం. వీలైతే ఇంకొక ఆటో కూడా ఇక్కడ మేము పెట్టేటట్టుగా వాళ్ళకి ప్రైవేట్ ఆటో మేము అది చేస్తాం. ఈ ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించి వేరియేషన్స్ ఉన్నాయి. అది మీరందరూ కూడా ఒకసారి నేను ఆ రోజు కూడా చెప్పాను, డిఫరెంట్గా ఉన్నాయి. అలాంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇష్యూస్ ఏమున్నాయో నాకు ఒక్కసారి తీసుకొని వస్తే ఆఫీస్లో ఉంటాను నేను. ఆ టైంలో డిస్కస్ చేసి ప్రాబ్లం ఎక్కడ ఉంది ఏంటి అనేది అప్పుడు మాకు అవగాహన వస్తుంది. కాబట్టి మీరు అది ఖచ్చితంగా తీసుకురండి. అదేవిధంగా డాగ్స్కి సంబంధించి కూడా ఇష్యూ ఉంటే ఒక్కసారి నాకు రేపు లొకేషన్ షేర్ చేయండి. ఈ లొకేషన్ అది షేర్ చేస్తే నేను వెటర్నరీ డిపార్ట్మెంట్లో పంపిస్తాను. డాగ్ క్యాచర్స్ వస్తారు. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటంటే డాగ్స్ మనం పట్టుకొని తీసుకెళ్ళి ఏబీసీ చేస్తారు, బర్త్ కంట్రోల్ వ్యాక్సినేషన్ చేస్తారండి. అక్కడే వదిలిపెట్టాల్సింది. దీనికి ఏమంటున్నారంటే చాలా మంది మన పబ్లిక్ నుంచి దానికి రెసిస్టెన్స్ వస్తుంది. అలా కాదండి, ఇక్కడ వదలొద్దు అని. అక్కడ వదలకుండా దీన్ని తీసుకెళ్ళి వేరే చోట వదిలితే ఆ డాగ్స్ వాటిని ఉండనివ్వు, అది ఇష్యూ. అందుకే దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం ఏబీసీ చేసి దానికి వ్యాక్సినేషన్ చేసిన తర్వాత సేమ్ ప్లేస్లో వదిలిపెట్టడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేను ఆ ప్రాసెస్ అయ్యేటట్టుగా ఖచ్చితంగా మాట్లాడతాను. నాకు ఒకసారి చేయండి. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ గారు, బీటీ ప్రెసిడెంట్ గారు అండ్ తిరుమల గారికి అండ్ శ్రీకాంత్ గారికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం సత్వర టౌన్షిప్లో మన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు, చాలా పండుగలు ఘనంగా చేసుకున్నాం. సో ఇదే విధంగా మన శ్రీకాంత్ ఒకరోజు ఉండి మనం హరితహారం చేద్దాం, చెట్లు పెడదాం, మంచి కార్యక్రమం చేద్దామని అతను అనుకోవడం, వెంటనే స్పందించడం. ఇది ఒక 2-3 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఒక 150 చెట్ల వరకు తెచ్చి మనం వెంటనే దీన్ని స్టార్ట్ చేసినాం. చెట్లు పెట్టుకునే వారు హరిత కార్యక్రమం చాలా మంది చెట్లు పెట్టి ఇక అయిపోయింది అనుకుంటారు. అట్లా కాకుండా ఈ చెట్టు, ప్రతి చెట్టు మనం పెట్టి ఈ ప్రతి చెట్టు పెరిగేంత వరకు అందరం మన కమిటీ ఆధ్వర్యంలో చక్కగా జాగ్రత్తగా చూసుకొని ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షించాలా, దానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చాలా చేయాలని మన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇలాంటి ముందు కార్యక్రమాలు చేస్తామనుకుంటున్నాం. సో ఈ కార్యక్రమం వచ్చేస్తాం మిగతా ఏమంటే ఈ ఏమన్నా ఉంటే మన ఏపీ ప్రెసిడెంట్ గారు, బీపీ ప్రెసిడెంట్ మాట్లాడతారు. మాట్లాడలేము. నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలకి నమస్కారం, పిల్లలకి, ఆఫీసులు అందరికీ ఈ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. చాలా థ్యాంక్స్ మేడం. మీరు చెప్పిన వెంటనే ఒక విత్ షార్ట్ పీరియడ్లోనే మాకు రియాక్ట్ అయ్యి మీరు చెప్పిన అందరూ పంపించి నిరుపయోగంగా ఈ ప్లేస్ అంతని ఒకసారి ఒక కళ తిప్పించారు. మాకు చాలా చాలా ధన్యవాదాలు. మీకు ఇది ఇంత కాన్ఫిడెన్స్ చెప్పాలనిపించి మాకు మీరు చాలా మేలు చేశారు. మాకు పిల్లలు చాలా హ్యాపీగా నుంచి ఇక్కడే తిరుగుతున్నారు. మొత్తం అంతా చాలా బాగుంది. సేమ్ టైం మా సురేంద్ర గారు చెప్పినట్టు ఏంటంటే ఈ మున్సిపల్ అంతకుముందు ఇదే మున్సిపల్ ఆఫీస్ మేడం మాకు వాడే అంతకుముందు అడ్డు చాలా సార్లు ఎన్నో ప్రతినిధులు ఇచ్చాం. అంతకుముందు ఎవరున్నారు, రామన్ రెడ్డి గారు. డివిజన్ పరిధిలో సద్భావన టౌన్షిప్లో మరి సద్భావన కమిటీ సభ్యులు, అదేవిధంగా ఇక్కడి ప్రజలందరూ కూడా ఒక చక్కటి ఇనిషియేషన్ తీసుకొని మన వన మహోత్సవం కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఇందులో భాగంగా ఒక 150 చెట్లను ఇక్కడ వీళ్ళు నాటడం జరుగుతుంది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణ గురించి మరి వీళ్ళు తీసుకున్న శ్రద్ధ, అదేవిధంగా వీటిని సంరక్షిస్తామని కూడా వీళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సద్భావన టౌన్షిప్లో హరితహార కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందుకు మన ఏపీ ప్రెసిడెంట్ గారు, బీటీ ప్రెసిడెంట్ గారు అండ్ మన రావడము, దానికి ముఖ్య అతిథిగా మన మున్సిపల్ కమిషనర్ మేడం గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో 150 చెట్లు నాటడంగా మేము ప్లాన్ చేశాము. ఈ చెట్లు నాటడమే కాదు, వీటిని పరిరక్షణగా చక్కగా చేయాలని నిర్ణయించుకున్నాము. ఇంత మంచి కార్యక్రమం జరిగినందుకు మేము గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ.